పరిశుద్ధాత్మ శ్రీకి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఉపవాస ప్రార్థనలు చేయుటకై ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి ఉన్నాను. మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు పంపించండి ఫేస్బుక్ లైవ్లోని. నేను తప్పకుండా దాని నిమిత్తమై ప్రేయర్స్లోని పెడతాను. అండ్ ఏవైతే మీకు ప్రేయర్ రిక్వెస్ట్ కావాలో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు నాకు పంపించండి. దాని నిమిత్తమే నేను ప్రేయర్స్ చేస్తాను. అండ్ దానికి ముందు ఒక వాక్యము చదవాలని ఆశపడుతున్నాను. కీర్తనలు గ్రంథము 25వ కీర్తన ఒకసారి మనము చూసిన ఎడల, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గు నొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అని పూర్వము నుండి యున్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములకు జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కటి వాక్యము ఇక్కడ దావీదు తన కీర్తనలోని సెలవిస్తున్నాడు. మనము చూసిన ఎడల ఇంగ్లీష్లో అంటాడు, ఓ మై గాడ్, ఇన్ యూ ఐ ట్రస్ట్, సో ఐ విల్ నాట్ బి అషేమ్డ్ అండ్ మై ఎనిమీస్ విల్ నాట్ గ్లోట్ ఓవర్ మీ. నిజంగా ఈరోజు మనం చూసిన ఎడల అనేక మంది క్రైస్తవులు అనేక ఇబ్బందుల్లోని కానీ, కుటుంబాలు కానీ చాలా అవమానాల్లోని బ్రతుకుతున్నారు. కానీ దావీదు తన కీర్తనలో జ్ఞాపకము చేసుకొని చెప్తున్నాడు, నా శత్రువుల ఎదుట నన్ను పడనివ్వకము అని చాలా చక్కటి మాట దావీదు తన కీర్తనలోని మనకి చెప్తున్నాడు. నిజంగా ఈరోజు మనము ఎంతగానో ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ఆ ప్రార్థనలోని ఎక్కడైతే మనం అవమానపరచబడుతున్నామో, ఎక్కడైతే మనము ఓటమి అనుభవిస్తున్నామో అదే ప్రాంతంలో దేవుడు మనల్ని నిలబెట్టి మళ్ళీ తలగా ఏర్పరచాలనే ఆశతో నేను మీ ముందుకు వచ్చాను, మీ కొరకు ప్రార్థన చేయుటకై, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయుటకై. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నేను ప్రార్థనలో ఎత్తిపెడతాను. అండ్ దాని నిమిత్తమై ప్రార్థించుకుందాం. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నాయనా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల కొరకు, సంఘము కొరకు నాయన ప్రభువా, మా సంఘాల కొరకు నాయన ప్రభువా ప్రార్థించుటకు నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. అవమానానికి ప్రతిగా నీ బిడ్డలకి రెట్టింపు ఘనతని దయచేయమని ప్రార్థిస్తున్నాం. శోధనలో నుండి, శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి నాయన తండ్రి, అవమానాల్లో నుండి నాయన ప్రభువా నీ బిడ్డల్ని నాయన ప్రభువా నీవు రక్షించమని నాయన ప్రభువా, వారిని శత్రువులు ఎదుట సిగ్గుపడనివ్వకుండా నాయన ప్రభువా వారిని లేవనెత్తండి నాయన తండ్రి. తలగా ఏర్పరచుకొని నాయన ప్రభువా నీ వాక్యములో నాయన తండ్రి ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదము, దీవెనలు వారి మీద కుమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఎక్కడికి వెళ్ళినా నాయన తండ్రి తలగా వారు ఏర్పరచబడి నాయన ప్రభు అనేకులకి వెలుగుగా, ఉప్పులాగా నాయన తండ్రి ఉండులాగా సహాయము నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఈ చిన్న తరుణాన్ని బట్టి
నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్నాయి. కేశవి పూడి పెద్ది, హాయ్ అన్నయ్య, నమస్తే, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. మరి అదేవిధంగా ప్రసన్న పోట్ల అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆయన సంఘముతో ప్రార్థన చేయమన్నారు. మరి ఇప్పుడు సంఘముతో బ్రదర్ నేను లేను. నా కుమారుడు రూప బ్లడ్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నాడు. డాక్టర్స్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్తున్నారు. నా కుమారుని కొరకు ప్రార్థన చేయి, 50-50 ఛాన్సెస్ అంటున్నారు. మరి ప్రసన్న గారు, మీ కుమారుడు రూపస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి రూపస్ ప్రసన్న కుమారుడు నాయన ప్రభా రూపస్ గురించి మేము ప్రార్థించుచుండగా నాయన ప్రభా మా ప్రార్థన మనవిని మీరు ఆలకించి నాయన తండ్రి రూపస్ని మీరు దర్శించి నాయన ప్రభా నాయన తండ్రి డాక్టర్స్ రిపోర్ట్ కాదు కానీ నాయన ప్రభా మీ రిపోర్ట్ మేము నమ్ముచున్నాము. స్వస్థపరచువాడు మీరే, గాయపరచువాడు మీరే. కాబట్టి నాయన ప్రభా ఆ బిడ్డని నాయన ప్రభా మీరు ముట్టండి, తన గాయముని స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును, బలము, క్షేమము నాయన తండ్రి ఆ బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ బ్లడ్ డిసార్డర్, ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో నాయన తండ్రి, ఆ ఇన్ఫెక్షన్ రక్తంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడే నాయన ప్రభా యేసు నామములో దాన్ని కొట్టివేస్తున్నాము నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి పాతాల్లోకి దాన్ని బంధిస్తున్నాము నాయన ప్రభా. ఆ బిడ్డని నాయన తండ్రి విడుదల చేస్తున్నాము యేసు నామములో నాయన తండ్రి. సంపూర్ణమైన బలమును ఇదిగో నాయన తండ్రి రూపస్ మీద మేము ప్రకటిస్తున్నాము నాయన తండ్రి. బిడ్డని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు నాయన ప్రభా. నాయన తండ్రి ఆ కుటుంబానికి నెమ్మది, తండ్రికి ముఖ్యంగా నాయన తండ్రి మరి ఎదుగుతున్న బిడ్డని చూచి నాయన ప్రభా తండ్రి ఎంతగానో దుఃఖిస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో బిడ్డని చూచి కృంగిపోనివ్వకుండా నాయన ప్రభా ధైర్యపరచండి నాయన తండ్రి. మంచి సాక్ష్యము కుటుంబం ద్వారా మీరు నాయన తండ్రి మాకు వినిపించమని నాయన తండ్రి మనవి చేస్తున్నాము నాయన తండ్రి. మరొకసారి రూపస్ని, తన ఆరోగ్యంని, తన శరీరంని నీ చేతికి అప్పగిస్తూ తనకి సంపూర్ణమైన స్వస్థత మీరు కలుగు చేస్తారనే నమ్మకంతో ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆ బిడ్డ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. తప్పకుండా అడిగిన దానికన్నా అత్యధికంగా మీరు మేలు చేస్తారనే నమ్మకంతో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరి అదేవిధంగా సుష్మానంద్ అట్లూరి, నాకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నదని బ్రదర్ మెసేజ్ పెట్టారు. మరి దాని గురించి ప్రేయర్ చేయమని బ్రదర్ అడుగుతున్నారు. బ్రదర్ సుష్మానంద్ గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధురాని పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. సుష్మానంద్ బ్రదర్ని నాయన ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన వ్యసనాల నుండి నాయన ప్రభు, ఆ తాగుడు మరి అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ నుండి ఆ బిడ్డని మీరు విమోచించండి నాయన ప్రభు. నాయన దానివల్ల నాయన తండ్రి ఎన్ని జీవితాలు నశించిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతుంది, శరీరము కృంగిపోతున్నాయి నాయన ప్రభు. నాయన తండ్రి సంపాదించిందంతా నాయన తండ్రి తిరిగి హాస్పిటల్లో ఖర్చు పెట్టులాగా నాయన తండ్రి దుష్టుడు ఆ కార్యములు బిడ్డల చేత చేయిస్తున్నాడు నాయన ప్రభు. సంపూర్ణమైన విడుదల సుష్మానందుకు మీరు కలుగ చేయండి నాయన తండ్రి. తన వ్యసనాలు విడిచిపెట్టులాగా సహాయముని నాయన తండ్రి, బుద్ధిని, జ్ఞానముని ఆ బిడ్డకి మీరు దయచేసి నాయన ప్రభు గొప్ప సాక్ష్యం ఇచ్చి నిన్ను ఘనపరచులాగా తన నోటితో నాయన తండ్రి ఆ బిడ్డకి మీరు కృపని దయచేయమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మరి అదేవిధంగా ఎజ్రా భాగ్యరాజ్ గుర్రం గురించి ప్రార్థిస్తున్నాము. ఇదిగో నాయన తండ్రి మరి నాయన తండ్రి మరి మంచి ఆరోగ్యము కొరకు, వారి తండ్రి ఆరోగ్యము కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు నాయన తండ్రి. మరి ఎజ్రా భాగ్యరాజ్ గుర్రం నాయన ప్రభు వారి యొక్క తండ్రి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. దీర్ఘాయుష్ని తండ్రికి దయచేయండి, మంచి ఆరోగ్యము, మంచి బలముతో నాయన తండ్రి బ్రతుకు దినములంతా సంతోషముతో నీ సన్నిధిలో గడుపులాగా సహాయమని, కృపని ఆ కుమారునికి, ఆ తండ్రికి మీరు దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరి రత్న ప్రమోద్, బ్రదర్ ఐ వాంట్ టు మీట్ యూ, హౌ వుడ్ ఐ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ? తప్పకుండా బ్రదర్, నేను మీకు మెసేజ్ పెడతాను. రత్న ప్రమోద్ మీకు మెసేజ్ పెడతాను, నా నంబరు. తప్పకుండా నేను మీతోనే మాట్లాడతాను. మరి అదేవిధంగా ఇంకా హృదిక్ అనే ఒక మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నా
ఫేస్బుక్ పోస్ట్లోని ఇన్బాక్స్ మెసేజెస్ అండి. సో వాటి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా సలోన్ని నేను అమ్మాలనుకుంటున్నాను బ్రదర్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నాకు కొంచెం కష్టంగా ఉంది. నా కొరకు ప్రార్థన చేయి. ప్రే ఫర్ మీ శ్రీకాంత్. స్తోత్రం నాయన తండ్రి. మరి శ్రీకాంత్ అనే కుమారుడు కొరకు మేము ప్రార్థించుచుండగా నాయన ప్రభువా, నాయన తండ్రి ఈ ప్రార్థనని మీరు విని నాయన తండ్రి చెవియొగ్గి నాయన ప్రభువా, ఈ ప్రార్థనని నాయన ప్రభువా ఆ బిడ్డని మీరు దీవించండి నాయన. ఏ సలోనైతే నాయన ప్రభువా తనకి నాయన ప్రభువా వ్యాపార పరముగా మీరు ఇచ్చి ఉన్నారు నాయన తండ్రి. మరి ఏ కారణము చేత ఆ బిడ్డ అది అమ్మాలనుకుంటున్నాడు మరి మాకు తెలియదు కానీ నాయన తండ్రి, తన అక్కర్లను మీరు తీర్చమని నాయన తండ్రి, తన ఆర్థికమైన పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ కృపలో ఆ బిడ్డని ఆ పరిస్థితుల్లో నుండి ఆ యొక్క నాయన తండ్రి ఇదిగో నాయన తండ్రి సిచ్యువేషన్ నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను. ఆ సలూన్ నాయన ప్రభువా మీరు బలపరచండి. మంచి నాయన ప్రభువా అది నాయన తండ్రి వర్ధిలు కావటకి కృపను సహాయం నా కుమారునికి దయచేయండి. అదే నాయన తండ్రి నీ చిత్తమైతే అమ్మబడకుండా నాయన ప్రభువా దాంట్లోనే ఆ బిడ్డ వర్ధిలు కావటకు సహాయమని కృపని మీరు దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి ఇందులో లైవ్ నేను చూస్తున్నాను. ఇంకొక చిన్న వాక్యం నేను చదవాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడు మీ కామెంట్స్ ఒకవేళ చూడలేకపోయినా కూడా తప్పకుండా తర్వాత మీ కామెంట్స్ని చూసి వాటి గురించి కూడా నేను ప్రేయర్స్ చేస్తాను. సామెతలు 6వ అధ్యాయం ఒకసారి చదువుదామని ఆశపడుతున్నాను నేను. ప్రొవర్బ్స్ 6. ఇంగ్లీష్లోని నేను చదువుతున్నాను. My son, if you have become a consignor for your neighbor, if you have shaken hands in pledge with a stranger, if you are trapped by your own words, ensnared by the words of your mouth, then do this, my son, and free yourself. Since you fell into your neighbor's hand, go humble yourself, plead with your neighbor, allow no sleep to your eyes, nor slumber to your eyelids. Escape like a gazelle from the hunter's hand, like a bird from the snare of the fowler. ఇదే తెలుగులోనే ఒకసారి మనం చూసుకుందాము. తెలుగు బైబిల్ నాకు కొంచెం కష్టముగా ఉంది. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. చూడండి, కొన్నిసార్లు మనము తెలుసో తెలియకో కొన్ని మాటలు మనం మాట్లాడతాము, కొన్ని ఒప్పందాలు చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అయ్యో ఎందుకు నేను మాట ఇచ్చాను, నేను తొందరపడ్డాను అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం మాట వల్లనే మనం చిక్కులో ఇరుక్కుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఒకవేళ మీరు మాట ఇచ్చి చిక్కుకున్న ఎడల దేవుడు తన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, వెళ్ళి ఆయన దగ్గర మీరు మిమ్మల్ని తగ్గించుకొని తప్పు చేశాను అని, నేను తొందరపాటు నిర్ణయం తీసుకొని తొందరపాటు మాట నేను ఆలోచించకుండా మీకు ఇచ్చినందుకు నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ పరిస్థితిలో నుండి నన్ను విడిపించండి, నా మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అనే విషయంని తన దగ్గరికి వెళ్ళి మీరు తగ్గించుకొని చెప్పిన ఎడల తప్పకుండా ఆ పరిస్థితికి మీకు తప్పకుండా ఒక దేవుడు ఒక సహాయం మీకు కలుగు చేస్తాడు అని ఈ వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. చూడండి ఎంత చక్కటి మాట అండి. నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు, నీ నోటి మాట వలనే నీవు పట్టుబడి ఉన్నావు. అనేక సార్లు మనం
ఏదో మన ఆ పరిస్థితుల్లోంచి తప్పించుకోవటానికి మనం కొన్ని మాటలు మాట్లాడేసి అమ్మ ఈ పూటకైతే మనం తప్పించుకున్నాము అనుకుని మనం వెళ్ళిపోతాం. కానీ అది ఎంత ఇరకాటంలో మనం పెడుతుందో ఆ మాటని మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈరోజు చాలామంది మాట వలనే ఇబ్బందుల్లోని, ఇరకాటుల్లోని, వారు చేసుకున్న ఒప్పందం, వారు ఇచ్చిన ప్రమాణముల వలనే, వారు ఇచ్చిన మాట వలనే ఈరోజు అనేక పరిస్థితుల్లోని, అవమానాల్లోని, ఇబ్బందుల్లోని వారు ఉన్నారు. సో అట్లాంటి ఇబ్బందుల్లోని ఎవరైనా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ఎడల అవును నేను ఆ విధముగా చేసి ఉన్నాను అని మీకు అనిపిస్తే వెళ్ళండి. ఎవరితోనైతే మీరు ఆ మాట చెప్పారో, ఎవరికైతే మీరు భరోసా ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, అయ్యా నేను తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ మాట నేను ఇచ్చాను మీకు, కానీ నెరవేర్చలేకపోతున్నాను, నాకు కాస్త సమయం ఇవ్వండి, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించండి, నాకు చాలా కష్టంగా ఉన్నదని మీరు మిమ్మల్ని తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా అతని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిన ఎడల తప్పకుండా మీ తగ్గింపుని చూచి ఆయనలోని తప్పకుండా ఒక మార్పు వస్తుంది. మీకు సహాయం కూడా చేయటానికి కూడా అంగీకరిస్తాడని కూడా మనం ఒక అవకాశం కూడా మనకి ఉంటుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మాటలను జాగ్రత్తగా మీరు మీ దగ్గర మాట జారనివ్వకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోవాలనే ఆశతో ఈ మాటలు నేను చెప్తున్నాను. మరి ఇంకా ఏమైనా విషయములు మీరు నాతోని మాట్లాడాలనుకున్నా కూడా మీరు ఇన్బాక్స్లోని మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను వాటిని చూచి నేను మళ్ళీ ఒక 2 minutesలోని నాకు వచ్చిన మెసేజెస్ని చూసి మళ్ళీ నేను మీకు లైవ్లోని వస్తాను. అండ్ ఇప్పటి వరకు నాకు వచ్చిన కమెంట్స్ని కూడా నేను చూసి దాని కొరకు ప్రేయర్స్ చేస్తాను. సో తప్పకుండా మరి ఒక 2 minutesలోని నేను మళ్ళీ లైవ్లోని మీతో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ.